హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న ఒకే రోజు, ఒకే కుటుంబానికి చెంది ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మీద చాలా నీచాతి నీచంగా పోస్టులు పెట్టారు. అయితే ముఖ్యంగా ఆ వార్తలు ఎలా ఉన్నాయంటే అన్నీ వైరల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వార్త ఏంటంటే, చిరంజీవి గారి తల్లి గారికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఒక ఫేక్ వార్త అయితే వైరల్ చేశారు. ఒకటి. రెండోది చిరంజీవి గారు తాగి స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడారు. తాగి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ముఖ్యంగా తన కూతురు వయసున్న రష్మిక గురించి నీచాతి నీచంగా మాట్లాడారని చెప్పి ఇంకొక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ వేదిక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇది కావాలని చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకనంటే నిన్న ఒక్కరోజే అంజనాదేవి గారి మీద ఫేక్ న్యూస్, ఫేక్ వైరల్ వార్తలని వైరల్ చేశారు. ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు, ఆవిడ చనిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాశారు. పోనీ అది పక్కన పెడితే చిరంజీవి గారు రీసెంట్‌గా 'కుబేరా' మూవీ సక్సెస్ మీట్‌కి వెళ్లారు. సక్సెస్ మీట్‌కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు అక్కడ నడుస్తున్న విధానం కానీ, ఆయన స్టేజ్ మీదకెళ్తున్న విధానం కానీ, మాట్లాడుతున్న విధానం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వీడియో విజువల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని ట్యాగ్ లైన్స్ పెట్టి అంటే చిరంజీవి తాగి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. ఇదేనా ఈయన పెద్దరికం 40 ఏళ్ళు ఇండస్ట్రీలో పెద్దని చెప్పుకుంటాడు. ఈయన పద్మవిభూషణ్, పద్మభూషణ్ అని చెప్పి ఏదేదో చెప్తా ఉంటారు. ఈయనకి సంస్కారం ఉందని చెప్పి ఏది పడితే అది పెడుతున్నారు. అంటే చిరంజీవి గారు తాగి స్టేజ్ మీదకెళ్ళి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 'రష్మిక నా క్రష్ నేను చెప్పను' అని చెప్పి ఆయన మొన్న ఒక నవ్విస్తూ మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా వ్యతిరేకంగా కూతురు వయసున్న అమ్మాయితో నీచాతి నీచంగా మాట్లాడారని చెప్పి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌లో రాశారు. అసలు వీళ్ళు మనిషికి పుట్టారా లేదా అనేది అర్థం కావట్ల. చిరంజీవి గారంట తాగి మాట్లాడారంట. వీళ్ళు చూసారు మరి తాగి మాట్లాడడం. ఆయన దగ్గరుండి తాగినప్పుడు లేకపోతే వీళ్ళు మందు పోసారు. 40 ఏళ్ల ఇండస్ట్రీలో చిరంజీవి అనే వ్యక్తి ఒక తెల్ల పేపర్‌లాగే మిగిలిపోతున్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక మచ్చ పెట్టుకోల. ఇప్పటికి కూడా చిరంజీవి గారి విషయంలో 'ఉదయ్ కిరణ్' ఏదో చేశారని చెప్పి అవన్నీ తప్పుడు వార్తలే. అవన్నీ కూడా తప్పుడు వార్తలే. కానీ కావాలనే కార్నర్ చేస్తూ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక వార్త ఏంటి? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఐ బ్యాంక్ పెట్టాడు, రథం అమ్ముకుంటున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడని చెప్పి ఇంకొక వార్త. ఇంకో వార్త ఏంటి? చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్నోళ్ళందరిని తొక్కేస్తున్నాడు, ఆయన ఎదిగిపోతున్నాడు, డబ్బు అక్రమంగా సంపాదించేసుకున్నాడు అనేది ఇంకొక వార్త. ఇప్పుడు చిరంజీవి తాగి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా చిరంజీవి కూడా రసికుడే. తన కూతురు వయసున్న పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాడో తెలీదు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక రకంగా చెప్తున్నాను చూడండి. అటువంటి యాషాలు వేసినట్లయితే, అటువంటి ఆయనకి ఆ గుణం ఉన్నట్లయితే ఈరోజు ఇండస్ట్రీలో నంబర్ 1 అనే స్థాయి అనేది ఆయనకి రాదు. ఈరోజు ఆయనకి డాక్టరేట్ వచ్చింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇంకా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు తీసుకున్నాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా బతికిన మనిషి. మరి అటువంటి వ్యక్తి మీద ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఎవడికి నచ్చినట్టు ఎవడు నోరు విప్పితే వాడు పచ్చి అబద్ధాలు. ఇప్పటికి కూడా స్టిల్ వింటానే ఉన్నా. 'ఉదయ్ కిరణ్' ఏదో చేశారు, 'ఉదయ్ కిరణ్' ఏదో చేశారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏనా కొడుకు కూడా మాట్లాడిన వాడికి కనీసం ప్రూఫ్‌లు లేవు. కనీసం మాట్లాడిన వాడికి ఆధారాలు తెలియవు, వాస్తవాలు తెలియవు. ఏదేదో మాట్లాడాడు. ఏంటంటే వాళ్ళ మీద 2 రాళ్ళేత్తే మనకి ఎనకాల 2 డబ్బులు రాలుతాయి. వాళ్ళ మీద బురద జల్లితే మనం కొంత పైకి ఎదుగుతామని చెప్పి ఇటువంటి చీప్ మెంటాలిటీ ఉండడం తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలు లేవు. అదే చిరంజీవి ఎంతోమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులను తయారు చేశాడు. ఈరోజు బ్రహ్మానందం గారిని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! గొప్ప హాస్యనటుడని. అటువంటి బ్రహ్మానందం గారిని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది స్వయంగా సొంత ఖర్చులెట్టి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తనని పైకి ఎదిగేలా చేసింది చిరంజీవి. ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి ఏ హీరో కానీ, హీరోయిన్ కానీ, ఏ నటుడు కానీ, ఏ ఆర్టిస్ట్ కానీ ఎదగాలి, ఖచ్చితంగా నాకు కూడా ఒక గుర్తింపు రావాలి అనుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్‌గా నిలబడ్డది ఒక చిరంజీవి. ఎందుకనంటే వాడి పేరు చెప్పుకోనో, వీడి పేరు చెప్పుకోనో, లేకపోతే వాడి బ్యాక్‌గ్రౌండో, వీడి బ్యాక్‌గ్రౌండో, లేకపోతే ఎవడో ఏసిన దారిలో పైకి రాలేదు చిరంజీవి. సెపరేట్‌గా ఒక దారేసుకుంటూ వచ్చాడు. సెపరేట్‌గా ఒక దారేసుకుంటూ వచ్చి ఈరోజు ఎనలేని శిఖరంగా ఎదిగాడు. ఈరోజు ఒక రకంగా చెప్పాలనంటే చిరంజీవి అనే వ్యక్తి ఒక పర్వతం లాంటోడు, ఒక శిఖరం లాంటోడు. అటువంటి వ్యక్తి మీద ఇంత నీచాతి నీచంగా తప్పుడు వార్తలు రాస్తున్నారనంటే అసలు మిమ్మల్ని మనుషులనాలో ఏమనాలో అర్థం కావట్లేదు. చిరంజీవిని ఎంతసేపు కూడా తాగి మాట్లాడాడు, అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి నీతులు చెప్తున్నారు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు. మరి మీ అభిమాన నటులు గాని, మీ నాయకులు గాని ఎంత గొప్పగా ఉన్నారో మీకు తెలుసా? మీకు తెలియవవి? అంటే మీ నాయకులు చేసేవన్నీ మర్చిపోతున్నారా? ఇక్కడ చిరంజీవి చెయ్యని దానికి మీరు
పెద్ద రచ్చ చేసి మీరు కావాలనే చెప్తున్నారు కదా! మరి మీ నాయకులు, మీ అభిమాన నటులు చేసినవి మర్చిపోతున్నారా? మీ హీరోలు చేసినవి మర్చిపోతున్నారా? ఇటువంటి పనికిమాలినదంతా కూడా మానేయండి. ఈరోజు ఎంత దారుణంగా ఆయన మీద ట్రోల్స్ చేత్తన్నా కానీ, కనీసం ఆయన పట్టించుకోను కూడా పట్టించుకోరు. ఆయన ఒకటే చెప్పారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. మనం ఎదగాలి అనుకునేటప్పుడు ఎదగాలి తప్పితే, ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనం అక్కడే ఉంటూ, అవన్నీ కూడా వింటూ కూర్చున్నామంటే మనం ఎదగలేము. మనం ముందుకు పోలేము. మనం సమాజంలో ఎలా ఉండాలి అనంటే, ఒక చెవిటి కప్పలాగా ఉండాలి. ఎందుకనంటే ఎవడు చెప్పినా మనం ఏమి ఇనం. మన పని, మన లక్ష్యం, మనం ఎదగడం. ఇంతే వరకు తప్పితే ఎక్కడా కూడా ఎవడో ఏదో అనుకున్నాడని చెప్పి వాటి గురించి పట్టించుకుంటే మనమే ఆగిపోతామని చెప్పి చిరంజీవి గారు ఓ మాట చెప్పారు. ఈరోజు అది నిజమనిపిస్తుంది. ఎందుకనంటే ఇంత నీచాతి నీచంగా ఆయన గురించి మాట్లాడుతున్నా కానీ ఎక్కడా కూడా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడమో, లేదనంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో, పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడమో ఇవేవి కూడా లేవు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు అంతే. ఎవడు ఎన్నైనా అనుకోండి. ఎవడు ఎన్నైనా చేసుకోండి. ఎవడు ఎంతైనా మాట్లాడుకోండి. ఎవడు ఎంత బురదైనా జల్లుకోండి. అని నేను అనుకున్నది చేస్తాను. ఈరోజు చిరంజీవి అనే వ్యక్తి కేవలం ఏదో ఇండస్ట్రీలో నటుడిగా ఉంటూ, ఒక హీరోగా ఉంటే అంత మంచి పేరు రాలేదండి. ఆయన చేసినన్ని సేవా గుణాలు ఎవడు చేయలా. ఆయన కష్టపడ్డాడు, ఎదిగాడు, ఆయనంటూ ఒక స్థాయి తెచ్చుకున్నాడు. ఆయన వెనకాల ఉన్న కుటుంబ సభ్యులకి, ఆయన బంధుమిత్రులందరికీ కూడా ఒక దారి వేశాడు. వారితో పాటు సమాజంలో తమ అభిమానులకే గాని, ఇతరత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సాయం అని అడిగితే వెంటనే కూడా తోచినంత సాయం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త హీరో కానీ, ఒక కొత్త డైరెక్టర్ గానీ, ఒక కొత్త నటుడు గానీ, ఒక కొత్త హీరోయిన్ గానీ మీకు ఎవరు ఇన్స్పిరేషన్, మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనుకుంటున్నారంటే ఒక్కటే మాట. నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని ప్రతి ఒక్కడు చెప్తారు. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన హీరోలందరూ కూడా మాకు ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ డైరెక్టర్లందరూ కూడా మాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారని చెప్తారు. ఆయనంత మంచితనంగా ఉన్నారు కాబట్టి మీరిలాగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయనకి దండం పెట్టాలి. ఇన్ని వార్తలొస్తున్నా గానీ, ఆయన ఎక్కడా కూడా పట్టించుకోకపోవడం అని. ఏది ఏమైనా సరే, ఒకవైపు చిరంజీవి గారి మీద ఇటువంటి తప్పుడు రాతలు రాయడం, ఆయన తాగేసి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. చిరంజీవి అనే వ్యక్తి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇటువంటి వార్త రాలేదు. ఎంత నీచంగా వార్తలు రాస్తున్నారనంటే, ఎంత దరిద్రులంటే అసలు నిజంగా వాళ్ళు ఒక అమ్మకి, అబ్బకి పుట్టలేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకనంటే, అటువంటి మనిషి మీదే వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేశారంటే రేపొద్దున్న వాళ్ళని కన్న తల్లిదండ్రుల మీద కూడా ఇటువంటి మాటలే మాట్లాడతారు. ఏది ఏమైనా సరే నిన్న 2 కుట్రలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఒకటి అంజనమ్మ గారికి ఆరోగ్యం బాగోలేదు. ఆవిడ అస్వస్థతకు గురయ్యారని చెప్పి ఒక వార్త వైరల్ చేయడం జరిగింది. ఇంకోటి చిరంజీవి గారు తాగి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇదేనా చిరంజీవి యొక్క జ్ఞానం, ఆయన యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఉన్న అనుభవం, ఆయన యొక్క గొప్ప విధానం అని ఏదైతే చెప్తారో అని చెప్పి నీచాతి నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదంతా కూడా ఒక కావాలనే చేసిన కుట్ర. చేసిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా మందికి తెలుసు. వాళ్ళెవరో కూడా తెలుసు. కానీ పేర్లు చెప్పడం ఎందుకు అని చెప్పి మనం మాట్లాడడం లేదు తప్పితే ఇదంతా కూడా ఒక దరిద్రులు కావాలనే వాళ్ళ స్వలాభాల కోసం కొంతమంది పార్టీలకు సపోర్ట్ చేసిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇదంతా కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇటువంటి నీచానికి పాల్పడుతున్న వ్యక్తులు మాత్రం ఒక రకంగా దొంగలని చేయకూడదు.